తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహానాడు ప్రారంభమైంది. ఇవాళ ఒకటో రోజు. ఇప్పటికే కూడా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉదయం నుంచి కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజాప్రతినిధుల సభ ఘనంగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎంతోమంది పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అదేవిధంగానే యువ నాయకులకి ప్రాధాన్యత కల్పించే అంశాలపైన కూడా సుదీర్ఘ చర్చ నడుస్తుంది. అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, గతంలో జరిగినటువంటి పరిస్థితుల కారణంగా కడపలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మహానాడు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో కావచ్చు, ఆల్రెడీ గత కొద్ది రోజుల నుంచి కూడా యువతకి ఎన్నో ప్రాధాన్యతమైనటువంటి అంశాలపైన పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. మరి యువతకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇది చాలా కీలకం. ఎన్నో అంశాల్లో మీ పార్టీకి సంబంధించి ఎన్నో అంశాలు యువతకి ఇవాళ ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఏం చెప్తారు? ఇవాళ మహానాడు జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఏంటి, ఏ విధమైనటువంటి నిర్ణయాలు లోపల జరుగుతున్నాయి? రేపు ఎల్లుండి కూడా మరో 2 రోజుల పాటు కూడా చాలా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. మీరు కూడా గతంలో ఎన్నో రకాల పోరాటాలు చేశారు యువత కోసం. మీ నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా యువతకి ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో కొన్ని కీలక నిర్ణయాలు ఈ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా తీసుకుంటున్నారు. ఏం చెప్తారు? ఎందుకంటే ఇన్ని గడిచిన మహానాడుల కంటే ఈ మహానాడు చాలా గొప్పది. ఎందుకంటే మాలాంటి యువత కోసం భావితరాల భవిష్యత్తు నాయకుడు మాకు. ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ టైంలో అయితే ముహూర్తం పార్టీని స్థాపించారో ఇంకా 30-40 సంవత్సరాలకు మాలాంటి వరకు ఆదర్శనీయుడు మా లోకేష్ అన్న. ఆయన తీసుకునే నిర్ణయాలు చూస్తుంటే మాకే ఒక్కోసారి సంతోషం ఉంది. ఎందుకంటే మీరు గడిచిన క్యాబినెట్ మంత్రులు చూడండి, మంత్రివర్గ విస్తరణలో దాదాపు 17 మంది మొట్టమొదట ఎమ్మెల్యేలు అయిన వాళ్ళకు మంత్రులు చేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీది. వైసీపీలో అటువంటి జరగదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు 6 అంశాలు మా యువ నాయకుడు ఈరోజే ఇప్పుడే అనౌన్స్ చేశారు. దాన్ని దగ్గరలోనే పొందుపరుస్తాం. ఒకటి యువత గురించి ముఖ్యంగా రేపు పొలిటికల్గా కూడా యువతని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలా, ఏ నిర్ణయం అయితే కట్టుబడి తీసుకుంటాడో ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలా. ఒకే వ్యక్తి 3 సార్లు కానీ 4 సార్లు మించి ఒకే పదవిలో ఉండకూడదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర యువత అధ్యక్షునిగా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు అవకాశం ఇచ్చారు మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ గారు. నాలాంటి యువత ఇంకా రాబో రోజుల్లో ముందుకు తీసుకుపోయేదానికి ఆయన చేసిన కృషి చాలా సంతోషం. రాబో రోజుల్లో ఇంకా పెను మార్పులు మహానాడు తర్వాత ఎవరు ఊహించిన విధంగా ఇంకా తెలుగుదేశం పార్టీకి రథసారథిగా 40 సంవత్సరాలు ఇంకా కాబోయే ముఖ్యమంత్రి మా యువ నాయకులు నారా లోకేష్ గారి సారథ్యంలో మేమంతా సైనికులుగా పనిచేస్తాం. అసలు మహానాడు చూస్తే మాకు సంతోషంగా ఉంది. కడపలో నిన్న చూసాం, ప్రకృతి సహకరిస్తుందో లేదనుకున్నాం. ఈరోజు చూసేది మాకు ఆనందమైంది. రేపు ఇంక ఎల్లుండి జరగబో దాదాపు 10 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహానాడుకు ఇచ్చేసి సభను దిగ్విజయంగా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు యువత ఆధ్వర్యంలో గత ఎన్నికల సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎలక్షన్ సమయంలో కూడా మీరు ఒక సైన్యంలా, అంటే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర కాడి నుంచి అంటే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంటే యువత అనేది ప్రత్యేక గుర్తింపు, ఒక సైన్యంలో ఆయన వెన్నంటూ ఉండి కనీసం ఆ రోజుల్లో సెక్యూరిటీ కూడా థ్రెట్ ఉన్నప్పటికీ కూడా సెక్యూరిటీ కూడా ఇవ్వలేదు. అలాంటిది మీ సైన్యమే, మీ యువతే ఆయన కాపాడుకునేది. ఏం చెప్తారు? అంటే రేపు ఎల్లుండి కూడా చాలా కీలక చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ఎల్లుండి కూడా దాదాపుగా 5-6 లక్షల మంది వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వస్తారు. అందులో యువత చాలా కీలకంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏం చెప్తారు? ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం అంటేనే కరువు సీమ ప్రాంతం. రాయలసీమను రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి కూడా వాళ్ళ కొడుకు కానీ రాజశేఖర రెడ్డి కానీ పట్టించుకునే పాపాన పోలేదు. ఈరోజు రాయలసీమలో యువత అంతా కూడా ఎదురు చూస్తున్నారంటే రేపు కంపెనీలు తెచ్చి నాయకుడు, ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. నిరుద్యోగ భృతి ఇస్తానని మేనిఫెస్టోలో చేయడం జరిగింది. అదేవిధంగా మెగా డిఎస్సి, మేము మెగా డిఎస్సికి అనేక ఏరియాలకు పోయి ధర్నాలు చేశాం. జగన్మోహన్ రెడ్డి చేయలేదని తొలి సంతకం కూడా మెగా డిఎస్సి మీద పెట్టారు. అంటే మా నాయకుడు రేపు భావితరాల యువతకు ఎవరికి కష్టం రాకుండా చేయాలనే దృఢ సంకల్పంతో ఈరోజు అందరినీ కోఆర్డినేట్ చేసుకొని అన్ని కులాల వారిను, అన్ని ప్రాంతాల వారిను, అన్ని మతాల వారిను తీసుకొని రాబో రోజుల్లో చెప్తాను కదా, ఇంకా యువత అంతా కూడా ఇంకా 40 సంవత్సరాలు మాకు డోకా లేదనే విధంగా తెలుగుదేశం పార్టీని ఎప్పటికీ అధికారం తీసుకొని వస్తాం, తీసుకొని నిలబెడతాం మా కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ గారికి అని తెలియజేస్తున్నాం. మదనపల్లి నుంచి ఈ మహానాడికి
బహిరంగ సభకి ఎంతమంది వచ్చే అవకాశం అయితే ఉంటుంది, ఆ ప్లానింగ్స్ ఎట్లా జరుగుతుంది? ఎందుకంటే అక్కడ కొన్ని కారణాలు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మదనపల్లి నియోజకవర్గం అంటేనే ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం. దాదాపు అక్కడ 10,000 మందిని తరలించాలని మా అధినాయకత్వం ఆదేశించడం జరిగింది. 20,000 మందికి పైగా వచ్చే అవకాశం. ఎందుకంటే మేమే ప్రత్యక్షంగా మాకు పదవులు లేనప్పుడు కూడా వైజాగ్ కూడా పోయాం. మహానాడు అంటే మాకంత పసుపు పండగ. మదనపల్లి నియోజకవర్గం నుంచి దాదాపు 20,000 మంది ఎల్లుండి వస్తూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 5 లక్షల మంది అని అంచనా ఉంది. 10 లక్షలకు తక్కువైతే రానే రారు. దేవుడు కూడా, భగవంతుడు, క్లైమేట్ కూడా సహకరించినాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మొత్తం మీద శ్రీరామ్ చిన్నబాబు గారు గత ఎన్నికల సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది, ఎన్నో కేసులు పెట్టించుకున్నారు, వేధింపులకు గురి చేసుకున్న పరిస్థితి, ఆస్తులపైన కూడా ఒకనొక దశలో ఇబ్బందులు గురి చేశారు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి అంటే యువతకు సంబంధించి అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఎన్నో అంటే ఇప్పటికే లోకేష్ బాబు గారు కూడా ఇవాళ ఉదయం కూడా కొన్ని కార్యక్రమాలు చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో యువతకు ఎక్కువగా ప్రాధాన్యత కల్పించే దానికి నా ప్రయత్నం నేను చేస్తానంటూ కూడా శ్రీరామ్ చిన్నబాబు గారు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.